హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. స్వయంగా హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులంతా 2 రోజుల్లో కోలుకుంటారని, కాంట్రాక్టర్ పనితీరు సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీ నియమించామంటున్న అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. ఎర్రగడ్డ హాస్పిటల్లో అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, లోపల కండిషన్ ఏ విధంగా ఉంది? లోపల కండిషన్ ప్రస్తుతం అందరూ కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు. పేషెంట్స్ అందరినీ కూడా నేను పర్సనల్గా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా స్టేబుల్గా నార్మల్గా ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతం కూడా లంచ్ సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ లంచ్లో కూడా నేను దగ్గరికి వెళ్ళి ఫుడ్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరణం. ఎవరైతే సప్లై చేస్తారో, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారిపైన కూడా ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ మాత్రం తప్పు ఉంటే ఆయన కాంట్రాక్ట్ని టర్మినేట్ చేయమని కూడా ప్రభుత్వం తరఫున మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ తెలిసిన తర్వాత మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఏ మాత్రం తప్పు ఉంటే ఆయన ఇమీడియట్లీ టర్మినేట్ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడారా? అసలు ఏం జరిగింది, ఏ రోజున జరిగింది, ఏమైంది అన్న విషయాలు సూపరింటెండెంట్ గారు కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు చెప్పడం ఏంటిదంటే, సెకండ్ నాడు సెలబ్రేషన్స్ జరిగినాయి. సెలబ్రేషన్ సంబంధించిన చాలామంది హ్యాపీగా, అంటే ప్రొసీజర్ ప్రకారం అందరు లంచ్ చేసిరు. దాంట్లో కొన్ని స్వీట్స్ కూడా తినడం జరిగిందని చెప్పారు. దాని తర్వాత కొంతమందికి ఇమీడియట్లీ కొంచెం ఎఫెక్ట్ కావడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు ఒక 24 hours తర్వాత చాలామంది దాంట్లో ఇమీడియట్లీ పాయిజన్తోని కేసెస్ బయటకు వచ్చినాయని చెప్పడం జరిగింది. మరి ఇమీడియట్లీ చాలామందిని కూడా ఏదైతే కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్స్ కూడా కంట్రోల్లో తీసుకొని వాళ్ళందరినీ కూడా స్టేబుల్గా, ఇప్పుడు చూసినట్లయితే స్టేబుల్గానే అందరూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది ఎవరైతే కొంచెం సీరియస్ ఉన్నారో వాళ్ళని ఉస్మానియా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా స్టేబుల్ ఉన్నారు అని కూడా మాకు సమాచారం తెలవడం జరిగింది. మేము అనేది ఏంటంటే, నిజంగా కూడా ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్లో ఒక మెంటల్ రిటైర్డ్ కొంచెం పేషెంట్స్ ఉంటారు కనుక వాళ్ళని ముందు నుంచే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్తోని వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా సూపరింటెండెంట్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే అంత స్టేబుల్. వీళ్ళకి ఇచ్చేటువంటి డైట్ 2న స్వీట్ పంపిణీ చేశారని కూడా విన్నాము. సో అది బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఫుడ్ ఇక్కడ నుంచే తెచ్చారని దాని గురించే కదా మనం ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ కమిటీలో ఫ్యాక్ట్స్ బయటికి వచ్చిన తర్వాత అది ఎక్కడికైనా వచ్చినాయి, బయటికైనా వచ్చినాయా, రెగ్యులర్గా వీలే చేసి తీసుకొచ్చిరా, ఏం తప్పు జరిగిందో ఎంక్వైరీలో బయటకు వస్తుంది. ఏ మాత్రం తప్పు ఉంటే వాళ్ళ కాంట్రాక్ట్ని టర్మినేట్ 100% జైపాల్ అనే వారు కాంట్రాక్ట్ ఉన్నట్ట ఆల్రెడీ ఎక్స్టెన్షన్లో ఉన్నాడని తెలిసింది. ఆయన కాంట్రాక్ట్ని ఇమీడియట్లీ టర్మినేట్ కూడా చేయడం జరుగుతుంది. లాస్ట్ ఈ ఘటన జరిగిన తర్వాత బయటికి రాకుండా ఆపేశారు సూపరింటెండెంట్. వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు. కరణ్ అనే వ్యక్తి కూడా మరణించడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసి కరణ్ అనే వ్యక్తిని భూపాల్పల్లి నుంచి తీసుకొచ్చినని కూడా సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా ఎవరు కూడా అతన్ని క్లెయిమ్ చేయడం జరుగుతలేదు. ప్రస్తుతం ఆయన బాడీని కూడా పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే ఎలాంటి ఇప్పుడే ఒక పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ కావద్దు, వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బ్ కావద్దని ఒక ఉద్దేశంతో స్టేబుల్ అయిన తర్వాత వాళ్ళకి స్లాట్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని కలిపేయాలని కూడా వాళ్ళు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఏదో హడావిడిగా వచ్చి ఏదో ప్యానిక్ కావద్దని, ఎందుకంటే సడన్గా వాళ్ళు ప్యానిక్ అయితే కూడా బాగుండదని చెప్పి వాళ్ళని స్టేబులైజ్ చేసిన తర్వాత వాళ్ళని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే అస్వస్థతకి గురయ్యారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చని చెప్పేసి కమిటీని కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశాము. అసలు విషయాలు బయటకు వచ్చిన తర్వాత అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తాము అని కూడా అటు ఎంపీ అనిల్ యాదవ్